హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం. నేను మీ శివకుమార్ జాదవ్. ఈరోజు మనము అన్నవరం సత్యనారాయణ స్వామి టెంపుల్కి వెళ్తున్నాము. ఈ టెంపుల్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ జిల్లాలో గల రత్నగిరి కొండపై ఉంది. సో మనము హైదరాబాద్ కాచిగూడ రైల్వే స్టేషన్ నుంచి స్టార్ట్ అయినాము. యాక్చువల్గా మనము మహబూబ్ నగర్ విశాఖపట్నం సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఎక్కినాము. ఈ ట్రైన్ కాచిగూడలో యాక్చువల్గా 5:50కి ఉంది, కానీ ఈరోజు మనకు 6:15కి వచ్చింది. 6:15కి వచ్చింది. బయలుదేరడం మేము 6:24కి అట్లా బయలుదేరింది. మేము ఇంటి నుంచి తెచ్చుకున్న వంటలు ఉండే, ఇక 8:30కి అట్లా మేము తెచ్చుకున్న వంటలన్నీ తినేసేసి 9 o'clock అట్లా 9:30 ఆ టైంలో పండుకున్నాం. ఎందుకంటే మళ్ళీ అన్నవరంకు 3:30కి అట్లా లేవాలని చెప్పేసి 8:30కి అట్లా తినేసినాం. మనం కాచిగూడలో ఈవినింగ్ 6:30కి స్టార్ట్ అయినాము. అన్నవరం వచ్చేసరికి మనకు మార్నింగ్ 4:40 అయింది. మనం ఇక్కడ ట్రైన్ దిగంగానే దేవస్థానం వారి బస్సులు ఉంటాయి, కాకపోతే ఇవి ఫ్రీ ఏం కాదు. పర్ పర్సన్ 20 రూపీస్ టికెట్ ఉంటుంది. మనకు అన్నవరం రైల్వే స్టేషన్ నుంచి అన్నవరం టెంపుల్కి వెళ్ళాలంటే ఒక 15-20 నిమిషాలు టైం పడుతుంది అంతే. మనము అన్నవరం టెంపుల్ పైకి ఎక్కాలంటే బస్సు ద్వారా వెళ్ళచ్చు, లేదంటే మెట్ల మార్గం కూడా ఉంటుంది. మనం బస్సు ద్వారా వెళ్తే ఇక్కడ మనకు పైన వెళ్ళడానికి టోల్ చార్జెస్ తీసుకుంటారు. ఇట్లా కొండపైకి రాగానే మనకు సెంట్రల్ రిజర్వ్ కార్యాలయం ఉంటుంది. ఇక్కడ మనకు కావాల్సిన రూమ్స్ బుకింగ్ చేసుకోవచ్చు. మేమైతే ఏసీ రూమ్ కోసము ఈ రామాలయం సైడ్ పిఆర్ఓ కార్యాలయం ఉంటుంది, అక్కడ తీసుకున్నాం రూమ్స్. అది అక్కడికి వెళ్ళడానికి ఆటో ఎక్కినాము. ఈ సెంట్రల్ కార్యాలయం నుంచి ఆటో కూడా పర్ పర్సన్ 20 రూపీస్ తీసుకున్నాడు. ఈ కొండపై నుంచి చూడండి, పంపా నది కనిపిస్తుంది. ఇవి ఎంత మంచిగా అనిపిస్తుంది కదా. వాతావరణం కూడా చాలా బాగుంది. ఇక్కడ ఇక రూమ్లో ఫ్రెష్ అప్ అయిపోయి సత్యనారాయణ వ్రతం కోసం బయలుదేరినాము. ఇక్కడ పంచ తీసుకున్నాము. పంచ ఒకటి 450 ఉంది దానిపైన రేటు. కాకపోతే మనము బేరం చేస్తే 250కే ఒకటి ఇచ్చేశారు. సత్యనారాయణ స్వామి వ్రతం చేయించుకోవాలనుకునే వారికి 300 రూపాయల నుంచి స్టార్ట్ అవుతుంది వ్రతము. ప్రత్యేక వ్రతం అయితే 1000 రూపాయలు, విశిష్ట వ్రతం అయితే 1500 రూపాయలు, 2000 కూడా విశిష్ట వ్రతం ఉంటుంది. అదేంటంటే మనకు ఏసీ రూమ్ ఉంటుంది అనమాట. ఏసీలో చేస్తారు అది వ్రతము. మన టెంపుల్ పైన గర్భగుడి ఆపోజిట్లో ఉంటుంది అది. మేమైతే 2000 ఏసీ వ్రతం చేయించుకున్నాము. ఈ సత్యనారాయణ వ్రతం చేయడం కోసం మనకు పనులు అవి తీసుకోవాలి కదా, దానికి కూడా మనం 390 రూపీస్ ఉంటుంది టికెట్. 390 రూపీస్ ఇస్తే మనకు 6 కొబ్బరికాయలు, అరటి పండ్లు, అదే రథం కావాల్సిన సామాన్ అంతా ఇస్తారు వాళ్ళు. మనం మండపంలోకి వెళ్ళిన తర్వాత ఇక పంతులు వచ్చేసి ఈ పూజ కార్యక్రమాలు అన్ని స్టార్ట్ చేసి పూజ చేసిన తర్వాత వెళ్ళిపోతారనమాట. తర్వాత వేరే పంతులు వచ్చేసి సత్యనారాయణ స్వామి కథ చెప్తారనమాట. ఆ కథ అయిపోగానే కొబ్బరికాయలు కొట్టేసి ప్రసాదం స్వీకరించిన తర్వాత ఇక మనం పంతులకు దర్శనం ఇచ్చేసి అక్కడ నుంచి మనము స్వామివారి దర్శనానికి వెళ్ళిపోవాలా. స్వామివారి దర్శనం అయిన తర్వాత కింద కూడా చిన్న చిన్న టెంపుల్స్ ఉంటాయి. ఇంకా ఆ టెంపుల్స్ దర్శనం చేసుకొని మనం బయటకు వచ్చిన తర్వాత మనకు కిందికి వచ్చిన తర్వాత ఇక్కడ చెట్టు కింద మనం అందరూ ఆవుని దీపాలు వెలిగిస్తున్నారు. ఒక్కొక్క దీపం 50 రూపీస్.
ఇక్కడ 2 రకాల ప్రసాదాలు ఉంటాయి. ఒకటేమో భంగి ప్రసాదము, రెండవది గోధుమ నూక ప్రసాదము. ఏ టెంపుల్ చూడం మనం ప్రత్యేకంగా ఇక్కడ ఇసారాకులు కట్టిస్తారు. అది ఏ టెంపుల్ కూడా ఇటువంటి ప్రసాదం మనం చూడము. ఇక్కడ యూపీఐ పేమెంట్ కూడా చేసుకోవచ్చు, స్కానింగ్. ఇది రామాలయం టెంపుల్. ఈ టెంపుల్లో మనం దర్శనం చేసేసుకొని దీని బ్యాక్ సైడ్ అయితే మనకు అన్నదాన సత్రం ఉంటుంది. బ్యాక్ సైడ్ కొంచెం దూరం వెళ్ళిన తర్వాత లెఫ్ట్ సైడ్లో వెళ్ళి రైట్ సైడ్లో మనం పైకి ఎక్కితే ఇక్కడ మనకు ప్రతి ఒక్కరికి ఫింగర్ ప్రింట్ స్కాన్ చేస్తారనమాట. ఈ ఫింగర్ ప్రింట్ స్కాన్ చేసిన తర్వాతనే మనం పైకి వెళ్ళాలి. నేను మీకు ఇంతకు ముందే చెప్పాను కదా, మనం ఫింగర్ ప్రింట్ స్కానర్ చేయాలని చెప్పేసి. ఈ క్యూ లైన్లో మనము నిల్చుంటే మధ్యలోనే వస్తుంది మనకు. ఇక్కడ మనం ఫింగర్ ప్రింట్ స్కాన్ అయితే చేయాల్సి వస్తుంది. అన్నదానం టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 10:30 నుంచి 2:30 వరకు మాత్రమే ఉంటుంది. ఇక్కడ మంచిగా మనకు విస్తారాకులలో భోజనం వడ్డిస్తారు. భోజనం మాత్రం చాలా బాగుంది. మనకు భోజనం చేసే ముందు ఇక్కడ ప్రార్థన చేస్తారు. అది అయిన తర్వాత మనము భోజనం స్టార్ట్ చేయాలి. అది ప్రసాదంగా ఉంటుంది. తీసిన అది ప్రసాదంగా ఉంటుంది. బొబ్బు వస్తుంది కానీ మనకు ఆ స్ట్రేట్గా కనిపించేది 2000 రథానికి దారి. అది 2000 రథం. ఇది 200 శీఘ్ర దర్శనం అంటే ఇది చూస్తున్నా కదా. నామకరం, అన్నప్రాసం, అక్షర అవన్నీ శీఘ్ర దర్శనం లైన్ ఇదేం లైన్ ఉందో. ఓన్లీ దర్శనమే, శీఘ్ర దర్శనానికి అది ఓన్లీ అంతే. ఇక్కడ ఇదే హోమం కావచ్చు. 300 రూపీస్ హోమం ఉంది కదా, అదే మన సత్యనారాయణ స్వామి వ్రతం ఉంది కదా, 300. 1 ఇది 300 రూపీస్ది. ఇట్లా ఎన్ని ఉన్నాయో 2-3 ఉన్నాయంటే ఇట్లా నంబర్ 1. ఇట్లా గుడి చుట్టూ మొత్తం ఇవే ఉంటాయి. సత్యనారాయణ స్వామి వ్రతాల మండపమే ఉంటుంది మొత్తం కదా. ఈ పైననే నెంబర్ 1 మన కింద నుంచి కనిపించిన ఇవేనే. ఇది నృత్య దర్శనంకి ఇది. ఇప్పుడు మనం కింద నుంచి వచ్చినాం కదా సుమా, పైనుంచి అదే అనుకుంటా కదా. 2 ఉన్నాయి కదా, అటు నుంచి ఒకటి ఉంది, ఇటు నుంచి ఒకటి ఉంది. ఈ తూర్పు రాజగోపురమే అటు ఉంది, ప్రధాన ఆలయ మండపం. ఇది చూద్దాం మాకు బయట ఏముంది. మనము రైల్వే స్టేషన్ దగ్గర బస్సు ఎక్కినాం కదా, ఆ బస్సు లాస్ట్ ఇక్కడే దింపుతుంది. ఇది పశ్చిమ గోపురం అన్నమాట. ఇది ఇక్కడనే మనకు వెహికల్స్ అన్నీ పార్కింగ్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి మనము స్ట్రేట్గా లోపలికి వస్తే రైట్ సైడ్లోనే మనకు
ఉచిత దర్శనం క్యూ లైన్ ఉంటుంది. లెఫ్ట్ సైడ్లో ఏమో కళ్యాణ మండపం ఉంటుంది, నిత్య కళ్యాణ మండపము. మనం ఇప్పుడు స్ట్రైట్గా మనం డైరెక్ట్ ఆపోజిట్ సైడ్ వెళ్తే తూర్పు గోపురం ఉంటుంది. అది మెయిన్ ఎంట్రన్స్ టెంపుల్కి అన్నమాట. మనకు దాని పక్కనే రైట్ సైడ్లో మనకు శీఘ్ర దర్శనం లైన్ ఉంటుంది. శీఘ్ర దర్శనం ఏమో 200 రూపీస్ పర్ హెడ్. ఇప్పుడు మనము ఈ ఆలయ స్థల పురాణం చూద్దాము. పర్వతరాజైన మేరు పర్వతం, ఆయన భార్య మేనక విష్ణువు కోసం తపస్సు చేసి 2 కుమారులను పర్వతాలుగా పొందారంట. వారిలో ఒకళ్ళు భద్రుడు, భద్రాచలం అయ్యారు. మరొకరేమో రత్నకుడు కూడా విష్ణు కోసం తపస్సు చేసి స్వామివారిని రత్నగిరి కొండపై శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామిగా వెలవాలని కోరారంట. దీంతోపాటు 1891 సంవత్సరంలో ఈరంకి ప్రకాశరావు అనే బ్రాహ్మణుడు మరియు గోరస గ్రామానికి చెందిన రాజా ఇనుగంటి వెంకట రామనారాయణం అనే ఇద్దరికి స్వామి కలలో కనిపించి రత్నగిరి కొండపై వెలియనున్నట్టు తెలియజేశారంట. వారిద్దరు కలిసి స్వామివారిని ప్రతిష్ఠించి 1934లో దేవాలయాన్ని నిర్మించారంట. ఈ దేవాలయం రథం ఆకారంలో నిర్మించబడింది. ఇది 4 చక్రాలు కలిగి ఉంటుంది. స్వామివారి విగ్రహం సుమారు 13 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఒకవైపు శ్రీ అనంతలక్ష్మి అమ్మవారు, మరోవైపు శివుడు ఉంటారు. ఈ టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి సాధారణంగా ఉదయం 3:30 నుంచి రాత్రి 9:30 గంటల వరకు తెరిచి ఉంటుంది. సుప్రభాత సేవ తెల్లవారుజామున 3:30కు స్టార్ట్ అవుతుంది. అభిషేకం ఉదయం 4 నుండి 5:15 నిమిషాల వరకు ఉంటుంది. సర్వదర్శనం అయితే ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు మరియు మధ్యాహ్నం 1 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు ఉంటుంది. శీఘ్ర దర్శనము ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు మరియు మధ్యాహ్నం 1 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు ఉంటుంది. కాకపోతే దీని టికెట్ అయితే 200 రూపీస్ ఉంటుంది. నిత్య కళ్యాణం 9:30 గంటలకు ప్రారంభమవుతుంది. సత్యనారాయణ స్వామి వ్రతం ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు నిరంతరాయంగా జరుగుతుంటుంది. మనం ఇక్కడికి వచ్చిన తర్వాత మనకు అనిపిస్తుంది ఇంకా ఇక్కడ చుట్టుపక్కల ఏదైనా ప్లేసెస్ ఉన్నాయని చూద్దామని. అయితే మనకు మెయిన్ అయితే కుక్కుటేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది. మన పవన్ కళ్యాణ్ నియోజకవర్గము పిఠాపురంలో. మళ్ళీ ఎక్కడి నుంచి మనకు ద్రాక్షారామం ఉంటుంది. ద్రాక్షారామం రూట్లో మనం కాకినాడ బీచ్ అవి చూసుకోవచ్చు. తర్వాత మళ్ళీ సామర్లకోట టెంపుల్ ఉంటుంది, అదొకటి. అయితే ద్రాక్షారామం మనకు 80 కిలోమీటర్స్ వస్తుంది అన్నవరం నుంచి. ఈ దారిలోనే ఇక మొత్తం ఈ 3 టెంపుల్ చూసుకోవచ్చు మనము. పచ్చగడ్డి 10 రూపాయలు అంటే వేద్దామా? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ఇంకా ఇందులో ఏదైనా విషయాలు తప్పుగా చెప్పి ఉంటే క్షమించండి.